అందరికీ నమస్కారం అండి. నా పేరు బొడ్డు వెంకటరావు, హార్మోనిస్ట్ని. నేను ఈ మధ్య చెన్నైలోని మెరీనా బీచ్ సందర్శించడం జరిగింది. ఇదే మీరు చూస్తున్న మెరీనా బీచ్కి ఎదురుగా ఉన్న ప్రధానమైన రహదారి. ఇక్కడ యాత్రికులు అక్కడ మెరీనా బీచ్లో సముద్రం చూసి షాపింగ్ చేసి ఆ ప్రక్కనే ఉన్న మాజీ ముఖ్యమంత్రులు, తమిళనాడుకు ఫస్ట్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన అన్నాదురై సమాధి, దాని వెనుక ఎంజి రామచంద్రన్ సినీ నటులు అప్పటి ముఖ్యమంత్రి గారు సమాధి, దాని వెనుక కరుణానిధి సమాధి, దానికి రైట్ సైడ్లో ఈ మధ్య చనిపోయిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు అందాల సినీ నటి, వందల సినిమాల్లో నటించిన జయలలిత గారి సమాధి మనం చూడొచ్చు. ఫస్ట్ మనం ఎంట్రన్స్లో ఉన్నాము. ఇదే మీరు చూస్తున్న భారతరత్న సమాధి, అంటే ఎంజి రామచంద్రన్ గారి యొక్క సమాధి. ఇక్కడ దీపారాధన కూడా 24 గంటలు వెలుగుతూనే ఉంటుంది. చుట్టూ ఆర్చిలాగా పాలరాతితో చేసిన ఆర్చులు, మధ్యలో గ్రానైట్తో సమాధి మీరు చూడవచ్చు. చుట్టూ ఆ ప్రాంగణం అంతా మీకు చూపిస్తున్నాను. అలానే ఇట్లా నడుచుకుంటా రైట్ సైడ్కి వెళ్తే బటర్ఫ్లై షేపులో ఉన్న సమాధి మన ముఖ్యమంత్రి సినీ నటి జయలలిత గారి సమాధి. యాత్రికులంతా చూస్తానికి వెళ్తున్నారు. ఇది ఆ సమాధులకు ముందు ఎంట్రన్స్ ఆర్చ్, అది ఆ ఫ్లవర్ షేప్లో ఉంది ఆర్చి. దాని నుంచి మనం లోపలికి రావచ్చు. ఎదురుగా యూనివర్సిటీ కనపడుతుంది. ఈ ప్రాంగణం అంతా ఖాళీ ప్రదేశము. ఈ ప్రదేశంలోనే జయలలిత గారి విగ్రహము, ఆ ప్రక్కన కరుణానిధి గారి విగ్రహములు ఉన్నాయి, మీరు చూడొచ్చు. యాత్రికులు ఫస్ట్ ఇలా ఎంట్రన్స్ వెళ్తారు. అది కరుణానిధి ఆర్చి. ఎవరైనా సముద్రం చూసి ఈ బజార్ గుండా, ఈ ఆర్చిలో గుండా వెళతారు. ఇది అన్నాదురై సమాధి. ఫస్ట్ కట్టిన సమాధి అన్నాదురై సమాధి. ఇది సమాధి. ఆ ఎదురుగా కనపడుతున్నది మీకు కరుణానిధి సమాధి. ఇంద్రధనుస్సు షేప్లో 4 ఆర్చ్లు ఇంద్రధనుస్సు షేప్లో కట్టారు. దానికి ముందు ఆయన విగ్రహం, ఆ విగ్రహం దగ్గర నుంచున్న అబ్బాయి నా మనవడు చిరంజీవి వేదాంశు. అలానే ఆయన యొక్క విగ్రహం మీరు చూడవచ్చు. యాత్రికులందరూ కాసేపు విశ్రాంతి తీసుకున్నటకు ఎండొచ్చినా వానొచ్చినా ఆ షెల్టర్లో కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళా బయలుదేరి అలా నడుచుకుంటూ వెళ్తారు. వెళ్ళి ఇదే మనం చూస్తున్న కరుణానిధి సమాధి మీరు చూడొచ్చు. చాలా అద్భుతంగా కట్టారు.
ఆ కరుణానిధి ముఖ చిత్రంతో కూడిన ఆయనది రాతితో చెక్కారు. అలానే ఆయన సమాధి కూడా మీరు చూడొచ్చు. యాత్రికులందరూ కూడా నడుచుకుంటూ వెళుతున్నారు. ఆ యొక్క సమాధులు కానీ ఆ యొక్క ప్రాంతాన్ని కానీ సుందరవనంగా ఇప్పటి గవర్నమెంటు అప్పటి గవర్నమెంట్ కూడా తీర్చిదిద్దారు. అందరినీ ఒకే చోట సమాధులు చేస్తే అందరూ చూడొచ్చని, ఆ ముఖ్యమంత్రులు చేసిన అభివృద్ధిని చూడొచ్చని ఉద్దేశంతోనే అందరినీ మెరీనా బీచ్కి ఎంపిక చేసి ఇక్కడే సమాధులు స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మద్రాసుకు వచ్చిన ఏ యాత్రికులైనా సరే మెరీనా బీచ్, గోల్డెన్ బీచ్, ప్యారిస్ సెంటరు కొన్ని ప్రాంతాలు చూస్తారు. చూసినప్పుడు యాత్రికులు ఆ అనుభూతికి లోనయ్యి ఆ సమాధులను ఒకసారి చూసి తమ యొక్క ముఖ్యమంత్రులకు సంతాపం తెలియజేస్తారు. ఈ ప్రదేశమంతా చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుంది. వర్షం పడ్డప్పుడు కూడా వెంటనే ఆ ఆర్చ్లు షెల్టర్లు ఏవైతే ఉన్నాయో దానిలోకి యాత్రికులు వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. మనం చూడొచ్చు. ఇలా యాత్రికులు ఆ స్తూపం కనపడుతుంది, నల్లత స్తూపం కనపడుతుంది అన్నదురై సమాధి. మీరు చూపిస్తాను మీకు ఆ ప్రాంతం కూడా. దగ్గరగా వెళ్తున్నాము. అందరు రాలేదు కదమ్మా, చూడండి ఉంటారు కదా, చూపించాను. యాత్రికులందరూ కూడా తమ తమ నాయకుల యొక్క సమాధులను చూడాలనే ఉత్సాహంతో ముందుకు వెళుతూ ఉంటారు. కొంతమంది యాత్రికులు తిరుపతి వచ్చి స్వామివారి మొక్కుబడి తీర్చుకొని అలానే మద్రాసు వచ్చేసి ఈ మెరీనా బీచ్ ఇవన్నీ కూడా సందర్శిస్తూ ఉంటారు. నేను ఇటీవల సందర్శించినప్పుడు ఇవన్నీ షూట్ చేసి ఎవరైనా రాలేకపోయిన వాళ్ళు చూస్తారనే ఉద్దేశంతో తీసినది ఇది. మీరు చూడొచ్చు. ఫస్ట్ సమాధి మద్రాసులో మెరీనా బీచ్లో అన్నాదురై సమాధి. ఫస్ట్ ముఖ్యమంత్రి ఆయన సమాధి మీరు ఒక స్తూపం లాగా, అంటే ఒక ఫైలాన్ లాగా ఉంది. ఇక్కడ నుండి చూస్తే కరుణానిధి గారి సమాధి మనకు కనపడుతూ ఉంటుంది. చూడండి, ఒక నల్లని స్తూపం కట్టి వెనకవైపు ప్రమిదలాగా ఉంటుంది. నేను అక్కడ నుంచున్నాను నా మనవడితో, మీరు చూడవచ్చు. అలాగని ఇప్పుడు మనం ఇంకో ముందుకు వెళ్తున్నాము. నా మనవడు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ విశ్రాంతి అయిన తర్వాత యాత్రికులందరూ నడుచుకుంటూ వస్తారు. ఇక్కడ మనం చాలా సినిమాలలో చూసి ఉంటాము ఆ శిలాఫలకాన్ని, ఆ స్తూపాన్ని. చాలా సినిమాల్లో అలా చూపించుంటాం మనం, పాత సినిమాల్లో. ఇప్పుడు ఎంజి రామచంద్రన్ సమాధికి దగ్గరలో ఉన్నాము, వెళుతున్నాము. తర్వాత ఇది జయలలిత గారికి సంబంధించిన ఎగ్జిబిషను. దీనిలో
ఆమెకు సంబంధించిన సినిమాలలోని యొక్క పాత్రల యొక్క ఫోటోలు మరియు ఆమెకు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఇతర దేశ నాయకులతో కలిసిన సందర్భంగా తీసిన ఫోటోలు అన్నీ ఎగ్జిబిషన్లో పెట్టి యాత్రికులు చూసే విధంగా పెద్ద పెద్ద ఫోటోలు చేసి పెట్టారు. మీరు చూడొచ్చు. ఇదే జయలలిత గారి మైనఫ్ విగ్రహం. అలాగే ఆమె ఫోటోలు సినిమా ఫస్ట్ కెరియరు, తర్వాత ఫోటో, తర్వాత సినిమాల్లో బాలనటిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా, ఇవన్నీ ఆ యొక్క ఆమెకు సంబంధించిన ఎగ్జిబిషన్ థియేటర్ ఏదైతే కట్టారో దానిలో పెట్టారు. యాత్రికులందరూ ఫస్ట్ ఆమె సమాధిని చూడకముందు కానీ చూసిన తర్వాత కానీ ఇక్కడికి వచ్చి ఆమె యొక్క పాత్రలో ఆమె యొక్క చేసిన ఫోటోలు చూస్తారు. చిన్నప్పటి ఫోటో జయలలిత గారిది. చిన్నప్పుడు 10th క్లాస్లో వచ్చిన షీల్డ్ అది. తర్వాత వాళ్ళ అమ్మ గారితో, ఇవన్నీ జయలలిత గారికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ లాంటివి. చూడొచ్చు మీరందరూ. తరువాత ఇంకొంచెం ముందుకు వెళ్తే జయలలిత గారు సినిమాలు నటించిన పాత్రలే కాకుండా రాజకీయ పరంగా ఎంజి రామచంద్రన్ గారితో, అలాగే అన్నయ్య దురయ్య గారితో, తర్వాత ముఖ్యమంత్రిగా అధిష్ఠించిన తర్వాత మదర్ తెరిసా గారితో, ఆర్ వెంకట్రామన్ రాష్ట్రపతి గారితో, వాజ్పేయి గారితో, ముఖ్యమంత్రి అయినప్పుడు సీట్లో కూర్చున్నప్పుడు ఫోటో అది. తర్వాత అబ్దుల్ కలాం గారితో, రాష్ట్రపతి ఆర్ వెంకటరామ్ గారితో, తర్వాత ఇంకొంచెం ముందుకు వెళితే ఓన్లీ కలర్ ఫొటోస్, గ్లాస్ కూడిన ఫ్రేమ్తో ఫోటోలు పెట్టారు. ఇందిరాగాంధీ గారితో, సర్వేపల్లి రాధాకృష్ణ గారితో, అబ్దుల్ కలాం గారితో, రాష్ట్రపతి గారితో, ఇప్పటి ప్రధానమంత్రి మోదీ గారితో, వాజ్పేయి గారితో, అలా ఫోటో ఎగ్జిబిషను చూసిన తర్వాత ఇదంతా ఆమెకు సంబంధించిన చిత్రాలకు సంబంధించిన గ్యాలరీ లాగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం, యాత్రికులకు చూసే విధంగా తీర్చిదిద్దారు. తర్వాత
ఆమె విగ్రహం మైనంతో తయారు చేసిన విధంగా ఉంటుంది. ఫస్ట్ మనం ఆ విగ్రహాన్ని చూస్తాము. ఆ విగ్రహం దగ్గర నేను, నా మనవడు హవీషు, మనవరాలు భువనకృతి, వేదాంశ్తో అక్కడ సందర్శించాము. తర్వాత మనవడు హవీష్ పరిశీలించి ఉత్సాహంతో డ్యాన్స్ చేస్తున్నాడు. వీడే నా మనవడు. పిల్లలకి ఆమె ఎవరో తెలియకపోయినా ఆ ఫోటోలు చూసి స్ఫూర్తి పొందొచ్చు. వీళ్ళు చేసిన సేవలు, వీళ్ళు ముఖ్యమంత్రి పదవిలో అధిష్ఠించిన సందర్భంగా వాళ్ళ యొక్క సేవలు రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు గవర్నమెంట్ ఎలా ఉపయోగించుకుంది, వాళ్ళ సేవలకు నిదర్శనంగా ఈ రోజున ఈ సమాధులు గడతాం, ఎగ్జిబిషన్ పెడతాం కూడా వాళ్ళ ప్రతిభకు తార్కాణం అని చెప్పచ్చు. అంతలా కష్టపడి వాళ్ళు ముఖ్యమంత్రులు అధిష్ఠించారు. వాళ్ళకి నివాళులు అర్పిస్తూ మీ బొడ్డు